మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 10లోగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలపై ఒక్కొక్కటిగా చర్చ జరుగుతోంది. బ్రిటన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. డిసెంబర్ 10వ తారీఖులోగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలపై ఒక్కొక్కటిగా చర్చ జరుగుతోంది. బ్రిటన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జూలై 1వ తారీఖు నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. డిసెంబర్ 10లోగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కొనసాగుతూ ఉంది. దాదాపుగా గంట మించి కూడా ఏపీ క్యాబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన కొనసాగుతూ ఉంది. కొత్త పాత కలయికతో కొత్త క్యాబినెట్ ఏర్పడింది. ఈ క్యాబినెట్కి సంబంధించిగా ముందుగా ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు 5 సంతకాలు చేసింది. మొదటి సంతకం మెగా డిఎస్సి, రెండో దానికి సంబంధించి ల్యాండ్ టైటిల్, మూడోది అన్నా క్యాంటీన్, 4 అలాగే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే ఉద్యోగ ఉపాధి వాటికి సంబంధించి 5 అన్నా క్యాంటీన్, వీటన్నిటికి సంబంధించి కూడా సంతకాలు చేశారు. క్యాబినెట్లో చంద్రబాబు ఏదైతే సంతకాలు చేశారో వాటికి ఒక్కొక్క దానికి ఆమోదం తెలుపుతూ కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కొద్దిసేపు క్రితమే లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిఎస్సికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి ఒక ఫైల్ని తయారు చేసి క్యాబినెట్ అనుమతికి పంపడం జరిగింది. సో ఇక ఈ అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్కి సంబంధించి కూడా ముందుగా డిఎస్సి 16,371 పోస్టులని డిసెంబర్ 10 నాటికి భర్తీ చేయాలి. జూలై 1వ తేదీ నుంచి దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రక్రియ కొనసాగించాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహించాలా లేకపోతే టెట్ లేకుండానే డిఎస్సి నిర్వహించాలా అనే దానికి సంబంధించి క్యాబినెట్ అయితే కొంత తర్జన కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా అన్నా క్యాంటీన్కి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా అన్నా క్యాంటీన్ని జూలైలో ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే వృద్ధులు, వికలాంగులు, వితంతుల పెన్షన్కి సంబంధించి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతూ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన పెన్షన్ని జూలైలో అదనంగా కల్పిస్తుంటే 7,000 రూపాయలు జూలై 1వ తేదీన ఇవ్వడానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలుపుతుంది. అన్నా క్యాంటీన్ అలాగే దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఆ యాక్ట్ని రద్దు చేస్తూ ఇప్పటికే చంద్రబాబు సంతకం చేశాడు కాబట్టి దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ కూడా మరికొద్దిసేపట్లోనే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మిగిలిన అనేక అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అలాగే ఆర్థిక స్థితిగతులపై కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. నాగరాజు, ముఖ్యంగా డిఎస్సి పరంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎప్పటికే ప్రకటించారో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? డిఎస్సికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16,327 పోస్టులకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1వ తేదీ నుంచి కూడా జిఎస్సికి సంబంధించిన విధి విధానాలని ఖరారు చేసి ఆగస్టు, సెప్టెంబర్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత డిసెంబర్ 10వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో 16,327 పోస్టుల భర్తీ చేయాలనేది క్యాబినెట్ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన దానిలో భాగంగానే
మొదటి సంతకం చంద్రబాబు చేశారు. మొదటి క్యాబినెట్లోనే డిఎస్సికి సంబంధించి కూడా ఆమోదం తెలుపుతున్న నేపథ్యంలో మెగా డిఎస్సిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ ఉద్యోగుల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ జూలై మొదటి వారంలో వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఈ నెలాఖరికల్లా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్కు ముందు దాదాపుగా 6,000 పోస్టులకు సంబంధించి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో దాన్ని ఎన్నికల సంఘం నిలిపివేసిన పరిస్థితి కనిపించింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం 16,000 పోస్టులు పైగా కూడా భర్తీ చేసేందుకు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు. థ్యాంక్ యూ శివ.